ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. రాకాస మూవీ మానసా శర్మకి నెక్స్ట్ ఆపర్చునిటీకి పాత్ వేసింది. కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? స్టార్డమ్ అని నేను అనను కానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. నా టీం నాకు ఇచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? అవకాశం ఇచ్చింది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. తర్వాతే అనిస్తారు. ఈ సినిమా నిర్మాత దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్ దొక్కేశారు ప్రమోషన్స్ లో. ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఎప్పుడు వచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు, ఇంక చాలా ఆపండి అంటున్నారు, మళ్ళీ చూస్తున్నారు. రామ్ చరణ్ కి కథ రెడీగా ఉంది. సో ఆయనతో మీటింగ్ తరువాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా రామ్ చరణ్ గారు సంగీత్ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది? ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? కనబడ్డు కానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్. చాలా మంది లేడీస్కి మీరు కానీ నిహారిక కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే అనుకున్నానండి, ఒక ఆడపిల్ల ఎవరైనా రేపొద్దున బయటికి రావాలి అని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు, నా పేరు చెప్పినప్పుడు వాళ్ళు వద్దు అనడానికి నేను ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఐఎమ్ ఎ వెరీ ఉమెన్స్ ఉమెన్, ద ఫ్యూచర్ గర్ల్స్ దట్ ఆర్ డ్రీమింగ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. రాకాస 2లో వీరుడు మారతాడా? హాయ్, వెల్కమ్ టు మై షో. రాకాస మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నారు. రీసెంట్గా మూవీ యూనిట్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకురాలు మానస శర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి రాకాస థియేటర్లో ఎలా రన్ అవుతుంది, ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. బాగున్నారా? బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. అంటే ఈ మధ్య మీరు డిస్ట్రిబ్యూటర్లు అందరితో ఒక సక్సెస్ మీట్ పెట్టారు మేడం. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత, గట్టిగా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సక్సెస్ మీట్ చాలా బాగుంది ఆ వాతావరణం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు బతికితేనే సినిమా బతుకుద్ది. అవునండి. సో చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి మీరు ఈ సినిమా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. ఈ ఆనందం ఎలా ఉంది? ఫస్ట్ బాగుందండి, ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మేము కథలు ఎక్కడో ఒక రూమ్లో రాసుకుంటాం, దాన్ని మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ కథ విని సినిమా చేస్తారు. అసలు కథ వినకుండా, కాంటెంట్ తెలియకుండా, వాట్ టీజర్ అవ్వచ్చు, ఆ చిన్న చిన్నవి చూసి డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఎ టీమ్, పింక్ ఎలిఫెంట్ మీద అవచ్చు, సంగీత్ మీద అవచ్చు, నా మీద అవచ్చు, యాజ్ ఎ టీమ్ ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు తీసేసుకుంటారు. నిజం చెప్పాలంటే అదొక బ్లైండ్గా దిగిపోవడమే, అనే డైవింగ్ ఇన్ టు ద డేంజర్ అనే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అలా తీసుకొని మా సినిమా నిలబెట్టారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ రియలీ గ్రేట్ఫుల్. అంటే యాక్చువల్గా ఇది ఏదో సినిమా ఇంటర్వ్యూ కాకుండా డిస్ట్రిబ్యూటర్ల గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా మీద వాళ్ళకి ఇష్టం మాత్రమే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు, బట్ వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. కాంబినేషన్స్ మీద, మేకర్స్ మీద, డైరెక్టర్ల మీద నమ్మకంతో, ప్రేమతో, ఇష్టంతో సినిమాలు కొంటూ ఉంటారు. చాలామంది చాలా ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ని కారులో తిరుగుతూ, చేతికి ఉంగరాలు మెయింటైన్ చేస్తూ, మెడలో మన సింహం గోరు బంగారు చైన్లు వేసుకొని తిరిగే డిస్ట్రిబ్యూటర్లు సడన్గా 1.5 సీజన్ తరువాత రోడ్ల మీదకి వచ్చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్ని ఇదే కంటితో చూస్తున్నాను. మీరు ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటే ఇది కదా సక్సెస్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం నాకు కూడా వచ్చింది. అంటే నాది ఫస్ట్ సినిమా, అందరిది మోర్ దాన్ వన్ సినిమా, నాది ఫస్ట్ సినిమా కదా. సో ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ది కూడా అప్పుడప్పుడు నేను టచ్లో ఉండే, ఇప్పుడు ఈ టూర్ వెళ్తున్నప్పుడు అంతా. సో వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి తర్వాత మన సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయడం వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది. సో ఇట్స్ ఆనెస్ట్లీ అది చాలా మంచి అవకాశం అండి నాకు కూడా. అండ్ రాకాస విషయానికి వస్తే, రాకాస మూవీ మానసా శర్మకి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది, ఒక సక్సెస్ని తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ని తీసుకొచ్చింది, నెక్స్ట్ ఆపర్చునిటీకి పాత్ వేసింది, కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, అందుకే నవ్వా. కోట్ల మంది దాకా వెళ్ళానో లేదో ఇంకా తెలియదండి. ఇంకా ఇట్స్ అ లాంగ్ వే టు గో ఆనెస్ట్లీ. ఇంకా చాలా చేయాలి. స్టార్డమ్ కూడా ఐ డోంట్ నో యెట్.
స్టార్‌డమ్ అని నేను అనను గానీయండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. హ్మ్. ఖచ్చితంగా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆడియన్స్‌లో అవ్వచ్చు, మా ప్రమోషన్స్ జూసి ఎంకరేజ్ చేసిన మన అన్ని మీడియా పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, హ్మ్. అందరూ మా టీమ్ అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. సో, అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఇది మా గ్రౌండ్ గదండీ! హ్మ్. నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఐయామ్ జస్ట్ బిల్డింగ్ ఎ గ్రౌండ్ హియర్. ఒక నమ్మకం నేను కుదుర్చుకుంటే, తర్వాత నా నుంచి వచ్చే సినిమాలన్నిటికి ఆడియన్స్‌కి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. కరెక్ట్. అరే! ఏదో ఒక కొంచెం ఎంత లేదన్నా ఒక మంచి కాంటెంట్ వస్తుంది. ఈ టీమ్ దగ్గర నుంచి అవ్వచ్చు, మానస శర్మ దగ్గర నుంచి అవ్వచ్చు. సో, ఆ చిన్న బేస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను బిల్డ్ చేసుకున్నా అనేదానికంటే నా టీమ్ నాకిచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్‌నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అలా అన్నీ సెట్ అయ్యాయండి. సో, ఐయామ్ హ్మ్. జస్ట్ హ్యాపీ అండ్ హోప్‌ఫుల్ దట్ నెక్స్ట్ నా నుంచి ఏ సినిమా వచ్చినా గూడా ఇదే ఆదరణ ఉంటుంది. ఇలానే ఎంకరేజ్ చేస్తారనిపిచ్చింది. అండ్ 'రాకాస' సక్సెస్ విషయంలో నాకొకటి అర్థం గాని విషయం ఉంది. అడగొచ్చా? అయ్యో! తప్పకుండా అడగండి. మామూలుగా ఈ రోజుల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్‌కి దగ్గరికెళ్తేనే పోస్టర్‌ల మీద నంబర్స్ చేసేసి, ఇంత కలెక్ట్ చేసేసాము, ఇంత బ్రేక్ ఈవెన్ ఇన్ని రోజుల్లో కొట్టేసాము. ఇలాంటి ఒక ఇది కూడా ఒక ప్రమోషన్. హుహు. 'రాకాస' ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకున్నారో అన్ని ఏరియాస్‌లో అందరూ బ్రేక్ ఈవెన్‌లోకి ఆల్మోస్ట్ ఎళ్ళిపోయారు. ఇకపైన రాబోయేంతా డిస్ట్రిబ్యూటర్ లాభాలే. సో, నంబర్స్ బాగున్నాయి. బట్ ఎందుకు మీ టీమ్ ఎక్కడా గూడా నంబర్స్ రివీల్ చేయట్లేదు, పోస్టర్స్ మీద ఎయట్లేదు, ప్రమోషన్స్‌లో చెప్పట్లేదు. నంబర్స్‌ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ 3 డేస్ ఓపెనింగ్ కలెక్షన్స్ అది వేశారండి. అది హానెస్ట్‌లీ ఇట్స్ అంటే మోర్ దాన్ నంబర్స్ అండ్ ఆల్ ఆహ్, అందుకే ఈ మీరన్నారు గదా! ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ఏదైతే అయ్యిందో, హ్మ్. వాళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేసి అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు గూడా కాదు. ఎక్కడి నుంచో వాళ్ళు పాపం ట్రావెల్ చేసొచ్చి మాతో పాటు ఆ ఈవెంట్‌లో ఉండి ఇలా ఇలా బావుంది మాకు రెస్పాన్స్, అందరూ చూడండి సినిమా, మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు గదా! హ్మ్. సో, ఇంక నంబర్స్‌తో అంత పని లేదు అని అనిపిచ్చింది. నంబర్స్ ఎవెన్చువల్లీ మనం వద్దనుకున్నా, కాదనుకున్నా బయటికొస్తాయి. హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో. కానీ ఆహ్, దానికంటే ఐ డోంట్ నో. మేబీ ఆ మీటింగ్‌కి, వాళ్ళ హ్యాపీనెస్‌కి దానికి కొంచెం ప్రయారిటీ చేద్దామని అనుకున్నాం. ఆహ్, ఎ హానెస్ట్‌లీ అది ప్యూర్‌లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. పింక్ ఎలిఫెంట్ తీసుకున్న కాల్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్‌తో వెళ్దాం రాదర్ దాన్ నంబర్స్‌తో అని అనుకున్నారు. అండ్ ఇంతకంటే ఎవిడెంట్‌గా మేమేమి చెప్పక్కర్లేదు గదా! లైక్ కరెక్ట్. ఇది కరెక్ట్. నంబర్, అది నంబర్ అని చెప్పాలి. అవి ఎలాగో బయటకొచ్చేస్తాయి 2, 3 డేస్‌లో ఎంతొచ్చింది, ఎంత రాలేదు ఆ లెక్కలని. బట్ యాస్ ఎ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఓకే. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. కొత్తగా ఫస్ట్ మనం దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. మేము రాసుకుంది కూడా ఫ్యామిలీస్. నవ్వుకోవాలి హ్యాపీగా. ఆడవాళ్ళు రావాలి, సినిమాలు చూడాలి, హ్మ్. నవ్వుకోవాలి. మా మీద ఒక నమ్మకం రావాలి. సో, అట్లాంటి ఫీలింగ్‌తోనే ఎళ్ళాం. ఇది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాట అన్నారు. "ఏందిరా బాబు వీళ్ళ ప్రమోషన్‌లు ఇంక చాలు అనిపించే రేంజ్ వరకు చేస్తామని." ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆహ్, ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. హ్మ్. చెప్పేసేయాలి అందరూ జూడాలి, అందరూ జూడాలి అని చెప్పి. ఆహ్, ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా జెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి గూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపికొచ్చారు? లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు, మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంక బయలుదేరడానికి ఎళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు విన్నాను. అవునా? ఆ! అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా గాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. హ్మ్. అంటే మీరు నాకప్పుడే ఆల్మోస్ట్ ఇది ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ గదా! మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, హ్మ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5, 6 ఇంటర్‌వ్యూస్ జేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో ఓకే. అదర్‌వైస్. అండ్ ఎలాగో ఉత్తరాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? లేకుంటే ఇష్టమైన రచయిత గాని, ఇష్టమైన పాట గాని, కథ గాని, లేదంటే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. 'తప్పెటగుళ్ళు' అని జెప్పేసి, అవును. 'సాయిబు దీవెనలు' అని జెప్పేసి, అవునవును. దాసరి పాటలు, రామాయణం గురించేసి ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియలో మీకిష్టమైనది ఏదైనా ఒకటి మీరు చూసింది?
నేనింకా అంత సాహిత్యం మీద అంత అటువైపు ఎక్స్‌ప్లోర్ చేయలేదండి. నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన కథలవ్వచ్చు, హ్మ్. అక్కడ చిన్న చిన్న అయ్యే స్టోరీస్ అవ్వచ్చు, ఎంకి పాటలంటాం హ్మ్. గదా! అవును. అట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. హ్మ్. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి ఆ కల్చర్ గురించి. అంటే ఇప్పటిదాకా అంత అవకాశం, లీజర్ రాలా. హ్మ్. మెయిన్ స్ట్రీమ్ తెలుసు. లైక్ మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్ చేశారు. సో, వాళ్ళకుండే బుక్స్ అన్నీ తెచ్చేవాళ్ళు. బాలమిత్ర, కథలు, మెయిన్ స్ట్రీమ్ అన్నీ తెలుసు. కానీ లోకలైజ్డ్‌గా ఎళ్లి అక్కడ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి అనేంత మెచ్యూరిటీ అవ్వచ్చు నాకు ఈ మధ్య వచ్చింది, హానెస్ట్‌గా చెప్తున్నా. ఓకే. ఆ లిటరేచర్ అంతా స్టడీ చేయాలనేది. సో, ఐ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ అండి. మేబీ అప్పుడు ఇంకొంచెం అవేర్‌నెస్ వస్తుందేమో, ఇది నచ్చింది, ఇది నచ్చలేదని. అదర్‌వైజ్ మైన్ ఈజ్ ఆల్ మా అమ్మమ్మ చెప్పిన కథలు, సినిమాల్లో ఎక్కువ చూపించినవే మోస్ట్‌లీ ఎక్కువండి. అండ్ మీరు ఇంటర్వ్యూకొచ్చినప్పటి నుంచి నన్నొకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ అది అడిగేస్తాను. ఆ రింగేంది? యాక్చువల్‌గా రింగ్ ఉంటది లేదా చేతికి వాచ్ ఉంటది. రింగ్‌లో వాచ్ ఉంది. ఇదేదో కొత్త మోడల్ వచ్చిందండి, రింగ్ వాచ్ అని చెప్పి. అది అవునా? బాగుంది కదా అని పెట్టుకున్నా. చాలా బావుంది. క్యూట్‌గా ఉందని చెప్పి. ఏం కొనుక్కోలేదు ఈ మధ్య రీసెంట్‌గా. ఆ! ఇదేదో బాగుంది అని చెప్పి, వెరైటీగా ఉందని చెప్పి ఒకటి కొనుక్కున్నా. 'రాకాస' సక్సెస్ అయిన తర్వాత కొన్నారా? లేదండి, ముందే కొనుక్కున్నా. ఒక 1, 2 మంత్స్ ముందే కొనుక్కున్నా. ఎప్పుడు వాడలేదు. హ్మ్. సరే ఇవాళ పెట్టుకుందాం అని సరదాగా. బట్ చాలా కొత్తగుంది. అవును. చిన్న రింగ్‌లోనే వాచ్. అవును. యాహ్! చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో. హ్మ్. సరే ఇదేదో బాగుంది కదా అని. అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకావిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని అంటే హానెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా, అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి, ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాతే అని ఇస్తారేమో. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా రామ్ చరణ్ గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి ఇంకా అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము 'రామ్ చరణ్' గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు, ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా 'రామ్ సూపర్. చరణ్' గారంటే ఇట్ వుడ్ బి సో అండ్ నైస్. చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్‌లో మీకు బాగా ఆయన చెప్పిన మాట బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను గదా! మేము చాలా అంటే 'రామ్ చరణ్' గారి నేనొకసారి ఆల్రెడీ కలిసా 'రామ్ చరణ్' హ్మ్. గారిని. మీకు చెప్పానో లేదో ఇంతకుముందు. ఒక ఈవెంట్‌లో కలిసాం. కలిస్తే ఎళ్ళిపోతున్నాం. ఆయన 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా చేసాం. అది చూసారాయన. హ్మ్. చిన్న బిట్ అది. హ్మ్. రిలీజ్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ లాగా చూసి యాస్ ఎ టీమ్ వర్క్ చేసి, నేను దానికి రైటర్‌ని. ఓకే. మహేష్ డైరెక్టర్. హ్మ్. ఆహ్, చేశారని చెప్పారు. నేను ఎళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి 'రామ్ చరణ్' గారికి. మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కెళ్ళి, సార్ నేను ఒక వెబ్ సీరీస్ చేశాను సార్ అన్నా. 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో. చాలా లౌడ్ మ్యూజిక్ ఉండిందక్కడ. అంటే అవునా! వాట్ ఈస్ ఇట్ కాల్డ్? పేరేంటన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సీరీస్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఎళ్లి చూస్తారా? చూసి నాకు చెప్పేస్తారా ఏంటి ఎలా ఉందో? తర్వాత మళ్ళీ కాంటాక్ట్‌లోకొస్తారా? నాకేం అర్థం కాలే. ఆ 2 మినిట్స్ ఐ వాస్ లైక్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు. హ్మ్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే 'బెంచ్ లైఫ్' అనే పేరు నాకు గుర్తు రావట్లే. మీరు తీసింది. నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 మంత్ గూడా గాలే. హ్మ్. అట్లా చూస్తున్నానంతే. వెనక సంగీత్ గూడా ఉండే ఆ పార్టీలో. సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. అందరూ ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో ఏం చెప్పలే. అప్పుడు ఆయనకి అర్థమైంది పాపం ఎంతమంది ఫాన్స్‌ని చూసుంటారు. ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఐ విల్ వాచ్ ఇట్ అన్నారు. సరే, సరే అని చెప్పి వచ్చేసా నేను. హ్మ్. సో, అట్లాంటి మూమెంట్ నుంచి
మొన్న 'నిహారిక' గారు సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటది. బాల్ రోల్ అవుతూ వస్తది అవును. చూడండి. అవును. బాల్ స్వర్డ్స్ అన్నీ అవును. పడతా ఉంటాయి. సో, అది చూసి హి సెడ్ "చాలా బా తీశారమ్మా అసలు 'ఇండియానా జోన్స్‌లా' తీశారన్నారు." హ్మ్. చాలు. ఓకే. చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆహ్, మనం 'రామ్ చరణ్, రామ్ చరణ్ రా రామ్ చరణ్' అని చెప్పి అనే ప్లేస్ నుంచి 'రామ్ చరణ్' గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ బా తీశారమ్మా మీరు అని. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎన్ యాక్టర్. ఒక డైరెక్టర్‌గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. సూపర్. అండ్ మీరే చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాను అనేది. సో, నేను మళ్ళీ జెండర్ ప్రస్తావిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. యాజ్ ఎ వుమెన్‌గా అందులోనూ శ్రీకాకుళం లాంటి ఒక బ్యాక్‌డ్రాప్ నుంచొచ్చి ఇక్కడ డైరెక్టర్‌గా సెటిల్ అవ్వడానికి చాలా కష్టాలు పడుంటారు. చాలా మందిని ఫేస్ చేసుంటారు. ఈరోజు సక్సెస్ కొట్టిన తర్వాత ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? బావుందండి. నేను కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడిగినప్పుడు గూడా ఆర్ నా స్పీచ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా ఎక్కడో శ్రీకాకుళం అంటాను. ఎక్కడో అంటే ఐ డిడ్ంట్ మీన్ నా ఉద్దేశ్యం ఏదో నా ప్లేస్, నా ఊరిని కించపరిచాలనో కరెక్ట్. లేదా ఎక్కడో అని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడో లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను. అది ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేసి నాకు ఇంటర్నెట్ కూడా లేదక్కడ. హ్మ్. యూట్యూబ్, వైఫై ఇంకా రాలా. వైజాగ్‌లో అక్కడ వచ్చాయి. సో, అక్కడేంటి అనంటే ఆహ్, ఆహ్, యూ నో ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఆహ్, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి ఇటువంటి గోల్సే తప్ప ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఇవన్నీ మాకు ఆబ్వియస్‌లీ లేట్‌గా వస్తాయండి. హ్మ్. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్ని కొన్ని సార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను. ఎక్కడో దగ్గర కొంతమందికి హ్మ్. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఉన్నారు గానీ, ఒక 5%, 6% పీపుల్‌కి చిన్న హేళనగా ఉండేది హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడంత లేదులెండి. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఒకప్పుడంటే ఆహ్, మేబీ ఒక 7, 8 ఇయర్స్. నా కాలేజ్‌లో కూడా నన్ను ఆహ్, ఎర్ర బస్ ఎక్కొచ్చావు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేనదెప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటనంటే, "మేము వైజాగ్ నుంచి వచ్చాం" అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది గదా! హ్మ్. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎర్ర బస్సా? అవును నాది ఎర్ర బస్సే ఏంటిప్పుడు చూసుకుందాం. ఇలా ఒక చిన్న ఉండేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా. మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బావుంది. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వి ఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పి. సో, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బావుందండి. ఇట్స్ వెరీ నైస్. ఐయామ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు మన రూట్స్ ఏదైతే ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే. శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ గూడా. మేమది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్ అండ్ ఎంతో కొంత నేను గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్‌కొచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థానాన్నిచ్చిన 'శ్రీశ్రీ' గాని, ఒక కన్యాశుల్కాన్నిచ్చిన 'గురజాడ అప్పారావు' గాని, అవును. 'వంగపండు' గారు అద్భుతమైన 300 పైగా అద్భుతమైన పాటలు రాశారు 'వంగపండు' గారు గాని. మహామహులు అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. అవును. సో, అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. అవును. పైగా అవును. అది మీ ఊరు. అవునండి. మీరు పుట్టిన గడ్డ. సో, దాంట్లో తప్పే ఉంది. అవును. సో, ఆ విషయంలో మాత్రం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడిగేది నెక్స్ట్ ఏంటి అని. హ్మ్. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఎమ్మడే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. నెక్స్ట్ ఏంటి అని. సో, మీరేమి రివీల్ చేయొద్దు గానీ, ఎలాంటి ఒక ప్లాన్ ఉంది? ఎలాంటి ఒక బిగ్గర్ అప్రోచ్‌తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? దాని విషయంలో ఏమైనా మాట్లాడగలరా? అవునండి. నెక్స్ట్ ఏంటి అనంటే ఒకటేనండి 'రాకాస' నేను చేశాక 'రాకాస' గాదు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గూడా బేసిక్‌గా. ఆహ్, నేను థియేటర్‌లో సెకండ్ హాఫ్ కూర్చొని చూసా. హ్మ్. ఒక 4, 5 షోస్ చూసా. గట్టిగా హ్యాపీగా ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. హ్మ్. యాస్ ఎ వుమెన్ మా అమ్మని గాని, మా అమ్మని గాని సినిమాకెళ్దాం పదండి అంటే వచ్చేవాళ్ళు గాదు. ఇప్పటికి గూడా అబ్బా! ఏం వెళ్తాంలే అని. ఒక జోకొస్తే మంచిగా నవ్వుకునేంత ఇదుండదు. హ్మ్. సో, నాకు 'రాకాసా'లో అది నచ్చింది బాగా. మేము ఫ్యామిలీస్ కోసం రాసాం. అది జరిగింది. సో, ఇంక నా నా నుంచి ఏ స్టోరీసొచ్చినా అట్లా హ్యాపీగా అందరూ నవ్వుకొని లాస్ట్‌లో ఒక చిన్న ఒక చిన్న ఎమోషనల్ టేక్ అవేనో ఆహ్, అది గుర్తుపెట్టుకొని ఎళ్తారు. అట్లాంటి సినిమాలు చేయాలనైతే ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఒక 2, 3 స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నా. సో, తొందరలో మెటీరియలైజ్ అయితే విల్ హావ్ మోర్ టు డిస్కస్. మొన్న మీ ప్రమోషన్స్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆహ్, ఆయన పేరు 'వెన్నెల కిషోర్' గారు. హ్మ్. ఆయన మాట్లాడుతూ 'మానసా శర్మ మూవ్‌మెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తది. అచ్చం మహేష్ బాబు లాగా' అని చెప్పి అన్నారు.
అంటే మొన్నటిదాకా 'బేబీ శ్యామ్‌లి' గారితో కంపారిజను. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని 'మహేష్ బాబు' సిస్టర్ అంటున్నారా? అయ్యయ్యో! కానీ మీ స్మైల్ మాత్రం మూవ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే అంటే వాళ్ళంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు 'కిషోర్' గారవ్వచ్చు, 'గెటప్ సీను' గారవ్వచ్చు, 'బ్రహ్మాజీ' గారవ్వచ్చు, 'భరణి' గారవ్వచ్చు, 'సంగీత్' వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మేము ఎదురేస్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ కామెడీ. హ్మ్. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిట్యుయేషన్‌లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ జేసి మన సెట్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఒక సిట్యుయేషన్ చెప్పంగానే అది చేద్దాం, ఇది చేద్దాం ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు నేనెళ్ళే లోపల. హ్మ్. నేను సెట్ చేసుకొని మొత్తం అంతా. ఎళ్ళే లోపు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని 2, 3 జోకులు వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్‌కి తెలుస్తది. హ్మ్. కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం గదా! ఈ ముందు సీన్ ఏంటి? తర్వాత ఏంటి? ఇదంతా. సో, వాళ్ళకక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిట్యుయేషన్‌లో ఈ జోక్ ఇంకా ఎక్కువుండొచ్చు. అట్లా ఉంటుంది. సో, నేనింకా ఆబ్వియస్‌లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండీ! సో, మనం చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్ అనంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్. దే ఆల్ లైక్ మీ అలాట్. హ్మ్. సో, వాళ్ళు కూడా కరెక్టే. ఓకే. ఇఫ్ షీ ఈస్ టెల్లింగ్ అస్ సంథింగ్ ఓకే. ఇట్ మైట్ మేక్ సెన్స్. ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో, నా దగ్గర ఒక అంటే సెన్సిబుల్ క్వెషను. కొంచెం లెంతీ క్వెషనే బట్ అడుగుతాను. మీ అబ్జర్వేషన్ చెప్పండి. సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్‌గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్, ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే 'భూమిక' గారు తెలుసు కదా మీకు? అవునవునవునండి. అవును. ఇంట్లో వాళ్ళకి స్టోరీ నెరేట్ అవును. చేస్తానే అవును. అక్కడే వాళ్ళ ఇంట్లోనే అవును. చనిపోయారాయన. అవును. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవును. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన అవును. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు. చాలా అవును. కష్టాలు పడ్డారు. అవును. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత కూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకెళ్ళాలి. అవునవును. అలాంటి ఓ సిట్యుయేషన్. సో, సంగీత్‌ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటది? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ గాదు. అస్సలు గాదు. నవ్వడం, నవ్విచ్చడం అసలే ఈజీ అవును. కాదు. సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. ఆహ్, అదంతా వాళ్ళ మదర్ అండి. హ్మ్. సౌజన్య గారు అసలు ఆవిడ ఐ డోంట్ నో హౌ షీ రైజ్డ్ బోత్ ద కిడ్స్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా హై ఉంటది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఓకే. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లేదు. నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్‌కి. హి ఈస్ థాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకమేనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో గానీ హ్మ్. అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో డల్ ఉన్నా ఆర్ ఇప్పుడేమైనా కామెంట్స్ వస్తున్నాయి లేదా ఏదైనా వాటెవర్ ఏదొచ్చినా గానీ హి వుడ్ బి లైక్ ఇది కాదు. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా హ్మ్. హి గివ్స్ మీ దట్ సపోర్ట్. హి ఈస్ హానెస్ట్‌లీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు. హి ఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్‌లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో, హి అండర్‌స్టాండ్స్ దట్ తను ఏమైనా మూడ్ డిస్టర్బ్ అయితే ఆహ్, సెట్ అంతా ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఎందుకంటే మేము క్లోజ్ కదా! ఆబ్వియస్‌లీ. అవును. నేనెలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను, మహేష్, సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది. మాకు ఉండింది కూడా. ఫస్ట్ ఎవరు థియేటర్‌కెళ్తారు అని హ్మ్. చెప్పి. సో, అది కూడా ఉంటుంది. సో, నౌ వి ఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూయస్‌గా. సో, హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను 'మ్యాడ్ స్క్వేర్‌లో' చాలా పెద్ద మంచి రికగ్నిషన్ అవును. వచ్చిందండి తనకి. స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్టార్ యాహ్! అయిపోయారు. 'మ్యాడ్ స్క్వేర్‌లో' అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే ఎక్కడికెళ్ళినా డీడీ అన్న, డీడీ. డీడీ అన్న, డీడీ అన్న. మేము రెగ్యులర్‌గా చాయ్ తాగడానికెళ్ళిన స్పాట్స్ దగ్గర గూడా అసలు ఆ రోజు నుంచి ఇంక 'మ్యాడ్' తర్వాత నుంచి అందరూ వెనక ఫాలో అవ్వడం. హ్మ్. నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీత్‌ని దాచడం అట్లా ఎళ్ళింది స్టేజ్. బట్ ఈవెన్ దెన్ హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. హ్మ్. ఎప్పుడు నాతో గాని మహేష్‌తో గాని ఎప్పుడు కంటిన్యూయస్ టచ్‌లో అంటే ఆ గ్రాటిట్యూడ్. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలయ్యాం, ఏంటి అనేది కనబడ్డు గానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్. చాలా అంటే చాలా మంచి అబ్బాయి. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా. నాకు గాని
పిల్లలు ఉండి కొడుకు కావాలనుకుంటే సంగీత్ లాంటి కొడుకు కావాలి. బికాస్ హీఈస్ దాట్ గుడ్ అ పర్సన్ అండి. రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ మదర్ ఎస్పెషల్లీ. బోత్ ద సన్స్. ఇన్ని రోజులున్నారు ఇండస్ట్రీలో, ఒక్కరోజు కూడా మీకు ఒక నెగెటివ్ థింగ్ కానీ కరెక్ట్. ఇద్దరి గురించి ఒక ఒక చిన్న బ్లాక్ మార్క్ ఎక్కడ అనిపించదు. మంచి అబ్బాయిలు, పైగా ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. దే అండర్స్టాండ్ సినిమా వెరీ గుడ్. వాళ్ళ పెర్ఫార్మెన్స్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉండదు. అంత మంచి అబ్బాయిలు ఇద్దరు. సంగీత్ ఇంత మంచి అబ్బాయి కదా! ఆయన అడిగిన కోరిక మీరు మీ నిర్మాత, మీ టీము తీర్చబోతున్నారా? ఆయన రేంజ్ రోవరా అండి? రేంజ్ రోవర్ కాదు. రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఓకే. ఆయన సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకిచ్చాడు. నేను మిస్ అయ్యాను. అది మా తీసుకోవాలన్నారు. చేతుల్లో ఉందండి. ప్రభాస్ గారు ఇస్తే మేమందరం వెళ్తాం. ప్రభాస్ గారు టైం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేంగా. హ్మ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు యునో గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. అండ్ సేమ్ ఇదే టెంప్లేట్‌లో నిహారిక గారి లైఫ్ గూడా. అంటే నేను పర్సనల్స్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆమె ఫేస్ చేసిన సందర్భాలు, ఆమెకుండే ఇబ్బందులు ఆమెకున్నాయి. ఈవెన్ స్టార్ కిడ్ అయినప్పటికీ. బట్ అవన్నీ దాటి ఒక ప్రొడ్యూసర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 'పింక్ ఎలిఫెంట్' అంటే కొత్త వాళ్ళకి ఇదొక పాత్. ఇక్కడ కొత్త వాళ్ళని స్టార్స్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా అవును. సక్సెస్‌లు కొడుతున్నారు ఆమె. సో, అంత పరిణితి ఒక స్టార్ కిడ్ అయ్యుండి వాళ్ళకి కావాల్సుంటే ఏవైనా చిటికెలో పని. బట్ ఇంతమందిని ఫాలో అప్ చేసుకుంటూ, అందరితో మంచిగా ఉంటూ, ఈ సక్సెస్ రావాలంటే ఊరకనే రాదు. సో, నిహారిక గారి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారు? నిహారిక గారు కూడా 'ముద్దపప్పు ఆవకాయ' అనే ఒక సీరీస్ చేశారండి. అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇంత లేదు. సో, మేము తర్వాత 'ఆహా' వచ్చింది. 'ఆహా' మీకు తెలిసిందే కదా! అవును. అల్లు అరవింద్ గారిది. సో, అక్కడ మమ్మల్ని ఒక కథ చెప్పమన్నారు. ఆవిడ గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. హౌ హర్ మైండ్ సెట్ ఈజ్, హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. 'ఆహాకి' ఒక 2, 3 టైమ్స్ మేము వెళ్ళేదుండే. కానీ వాళ్ళేంటంటే టీమ్ వేరే దీంతో బిజీ ఉండి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒక 2, 3 డేస్ పుష్ అయింది. ఆ టైంలో గూడా నిహారిక గారు అంటే లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అంటే వాట్ ఐ మీన్ టు సేస్, ఆవిడ యూజ్ చేసుకోవాలంటే ఒక ఫోన్ కాల్ ఇవ్వేయండి. ఒక ఫోన్ చేసి మా టీమ్‌ని ఏంటి ఇంకా మీరు పిలవలేదు, ఇంకా నరేషన్‌కి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు ఏంటి అని ఒక ఫోన్ కాల్‌లో అయితే థింగ్స్ వుడ్ మూవ్ అ లిటిల్ ఫాస్టర్. అంతే వాళ్ళ ఫ్యామిలీయే కదా! తొందరగా ఫ్యామిలీ గదండీ! అవును. ఒక ఫోన్ కాల్ చేసుంటే తొందరగా అయిపోయి మేము తొందరగా షూట్‌కెళ్ళిపోయి అయిపోయేది. హ్మ్. కానీ అలా లేదు. వాళ్ళెప్పుడు మమ్మల్ని ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళెప్పుడు కాల్ తీసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే అప్పుడే వెళ్ళాం. విచ్ ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓకే. కాకపోతే ఈవెన్ దో షీ హ్యాడ్ దట్ పవర్, షీ నెవర్ మిస్‌యూజెస్ ఇట్. ఆవిడెప్పుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు. ఈ ఈ సినిమాకనే గాదు. ఏ సినిమాకి చేయలేదు ఆవిడ. హ్మ్. ఎప్పుడు చేయలే. అండ్ కొత్త టాలెంట్ అంటారు, షీ కెన్ వర్క్ విత్ ఎనీవన్ అండి. ఆబ్వియస్లీ ఆవిడ పెద్ద డైరెక్టర్స్‌తో, పెద్ద యాక్టర్స్‌తో చేయొచ్చు. కానీ తనెలా ఓన్‌గా స్టార్ట్ అయ్యారో, తన మనీతో తను చాలా జాబ్స్ చేశారు ఆవిడ. మనకు తెలియదు గానీ మాకు చెప్పారు. ఒక 2, 3 జాబ్స్ హౌ షీ టుక్ అప్, హౌ షీ హ్యాడ్ సమ్ మనీ, పాకెట్ మనీ సేవ్ చేసుకొని. జాబ్స్ చేసారా? అది ఆవిడనే అడగాలి. అట్లా మనీ తీసుకొని, మనీ దాచుకొని తన ఓన్ మనీ మళ్ళీ అక్కడ గూడా తన చుట్టూ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళతో, కొత్త వాళ్ళతో ముద్దపప్పు ఆవకాయ అని చెప్పి స్టార్ట్ చేశారు. హ్మ్. అక్కడి నుంచి షీ జస్ట్ టుక్ ఆన్ విత్. ఆవిడ ఎలా అయితే అంటే ఇప్పుడు మేమందరం ఎలా స్క్రాచ్‌తో స్టార్ట్ అయ్యామో ఆవిడ కూడా అలానే స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కాంటాక్ట్స్ కోసం మిస్‌యూజ్ చేయడం గానీ అట్లా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇన్ థాట్ వే షీఈస్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అండి. యాహ్! అది చాలా అప్రిషియేటివ్ థింగ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము గూడా ఇప్పుడు అక్కడ గూడా ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ షో మై ఓన్ నెపోటిజం అని. అంటే మాకే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసి నా 4థ్ ప్రాజెక్ట్ 'పింక్‌తో'. సో, నేను ఒక రకంగా నిహారిక గారి 'పింక్' నెపోని నేను. బట్ షీ ఈస్ నాట్, అంటే అదొక సరదాగా అన్నారు. బట్ అక్కడ గూడా ఏంటినంటే ఇప్పుడు 'వంశీ' గారు మళ్ళీ 'బరీ' చేస్తున్నారు. హ్మ్. ఆయనతో గూడా కూర్చొని ఇట్స్ నాట్ దట్ 'కమిటీ కుర్రోళ్ళు' చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన. అలా అని చెప్పి యూనో మళ్ళీ ఓకే చేసేద్దాం అని గాకుండా మళ్ళీ కథంతా విని, మళ్ళీ ఇట్స్ లైక్ 'వంశీ' గారిది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టే కూర్చోబెట్టి కథ మొత్తం క్లియర్‌గా విని, మొత్తం అంతా డిస్కషన్స్ అంతా హ్యాపీగా చేసుకొని, ఓకే. ఓకే అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకుంటారు. షీ ఈస్ వెరీ సార్టెడ్ దట్ వే. ఆ హైరార్కీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆవిడెప్పుడు కథ తెలియాలి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ షీ హాస్ టు నో ద స్టోరీ. ఆడియన్‌గా వింటారు, ప్రొడ్యూసర్‌గా వింటారు. అప్పుడు అంటే ఇంకక్కడ నేను 100 సినిమాలు చేసొచ్చినా, 180 సినిమాలు చేసొచ్చినా, హ్మ్. ఆ కథకి ఆ ప్రొడక్షన్, ఆ డైరెక్షన్ అంతే. ఆ డైరెక్టరే. ఆ కథ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అలాగే చూసుకుంటారు. అంతే తప్ప యూ నో
ప్రీవియస్ వర్క్ మీద లేదా కాంబినేషన్స్ బేస్డ్‌గా ఎళ్లి అట్లా అయితే ఆవిడెప్పుడు డెసిషన్ తీసుకోరు. అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. అండ్ 'రాకాస' విషయంలో మీరు రీసెంట్‌గా తీసుకున్న ఒక నిర్ణయం సింగిల్ థియేటర్‌లో, సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపీస్ అంటే 100 రూపీస్‌కి మూవీ చూడొచ్చు అని చెప్పేసి. ఆహ్, మంచి నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏందంటే 'రాకాస' సినిమాలో ట్రిమ్ అయిపోయి పోయిన షార్ట్స్, సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే. నిజమే కదా! కొంచెం ఎడిటింగ్‌లో ఆ! ఉంటుందండి. అవును. అవి యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు కొత్త రిలీజ్‌లో అంటున్నా? లేదండి. మేము వి స్ట్రిక్ట్‌లీ వాంటెడ్ ద మూవీ టు బి 2 ఆర్ 10 మినిట్స్. హ్మ్. మాక్సిమం 2:10 కంటే ఎక్కువ కట్ చేయనని నేను ముందు నుంచి అనుకున్నా. ఎందుకంటే ఆ హోల్డ్ ఉండట్లేదండి. ఆడియన్స్‌కి మోర్ దాన్ 2, 3 అవర్స్ ఎళ్ళిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోయి అంటే మనం ఆహ్, కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ జోక్స్ పెట్టినా గూడా, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టినా గూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఒక స్టోరీలో, కథలో నాకు 2 ఆర్ 10 మినిట్స్ ఇది చాలు అనిపిచ్చింది. థియేటర్ వైట్ అయితే అంతే ఉంటుందండి. హ్మ్. మేబీ నెట్‌ఫ్లిక్స్ కట్‌లో ఏమన్నా చేంజెస్ చేయగలిగే అవకాశం ఉంటే వి మైట్ యాడ్ 2 కపుల్ ఆఫ్ సీన్స్ మోర్. ఎడిటింగ్‌లో గూడా అంత మిస్ అయిన ట్రాక్స్ ఏం లెవ్వు. ఆహ్, ఒక జోక్స్ మరి బ్యాక్ టు బ్యాక్ అయితే ఇది నవ్వేలోపు నెక్స్ట్ జోక్ వచ్చేసి అర్థం గాదు. ఓకే. ఈ నవ్వులో కలిసిపోతుందని చిన్న చిన్న డెసిషన్స్ తీసుకున్నాం గానీ అదర్‌వైజ్ దిస్ లెంత్ ఇస్ ద సేమ్ అండి. అండ్ ఈ టైమ్ డ్యూరేషను మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో అది పర్టిక్యులర్‌గా 'రాకాస' కథ విషయానికి ఇంతే ఉండాలనేది మీ అభిప్రాయమా? లేకుంటే అసలు లెంత్ అనేది ఆడియన్స్ హోల్డ్ చేయలేరు అనేది మీ అభిప్రాయమా? అంటే నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో నా మిక్స్డ్ థాట్స్ అయితే అవండి. ఒకటి ఈ కథకది చాలు. హ్మ్. ఈ కథకి మనకి 2 అవర్స్ 10 మినిట్స్ దాకా ఇట్స్ గుడ్ ఎనఫ్. లేదనంటే మళ్ళీ లాగ్ హ్మ్. ఇయన్నీ వచ్చేస్తాయి. సో, నాకు 2 అవర్ 10 మినిట్స్ వాస్ గుడ్ ఎనఫ్. ఆల్సో ఒక పాపులర్ ఒపీనియన్ ఏంటి అనంటే ఆహ్, దాటి వెళ్తే అది సేమ్ అండి. ఇట్స్ ద సేమ్ థింగ్. కథకి అవసరం లేకుండా మనం పోయినా గూడా హ్మ్. లాగ్ అయ్యి ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యి అలా ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఈ పర్టిక్యులర్ కథ వరకు ఆ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సొచ్చింది. 'ధురంధర్' లాంటి మూవీ చూసారా మీరు? నేను ఈ 'రాకాస' దీనివల్ల చూడలేదండి నేను 'ధురంధర్ 2'. ఓకే. 1 గూడా నాకు చూడడం కావాలి. ఎందుకంటే మాది ఫుల్ ప్రీ ప్రొడక్షన్, ఫుల్ టఫ్ స్కెడ్యూల్ నడుస్తా ఉంటుంది గదా! థియేటర్‌లో మిస్ అయ్యాను. హోప్‌ఫుల్లీ 2 కవర్ చేసేసి 1 చూసుకోవాలి ఎళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో. 'రాకాస' కథ అనుకున్నప్పుడు నేను ఓపెన్‌గా చెప్తున్నా చిన్నప్పుడు అది 'మహాభారతమా' సంథింగ్ ఏదో సినిమా నాకు గుర్తులేదు. భీముడు భస్మాసురుడుండే 'బకాసురుడు.' సారీ అవును. భీముడు 'బకాసురుడు.' బకాసురుడుండే గుహలోకి ఫుడ్ తీసుకెళ్ళాలి. అంటే బలివ్వాలి. ఆ అవును. ఊర్లో ఒక అవును. బలివ్వాలంటే సరే నేను పోతాను అని హ్మ్. చెప్పి భీముడు బయలుదేరి ఆ బండిలో ఫుడ్డు, గిడ్డు అంతా యేసుకొని ఒక పాట పాడుకుంటూ ఈయనే చంపాక. అవును. ఈయనే ఫుడ్ అంతా తినేసి అవును. లోపలికెళ్ళిపోతాడు. అవును. యాక్చువల్‌గా ఒక 40, 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట. మన సినిమా కథ ఇదే. అవునండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే. అవును. ఇంత అందరికీ తెలిసిన లైన్‌ని పట్టుకొని ఒక సినిమా కథగా రాసుకుంటున్నప్పుడు, ప్రేక్షకుల దగ్గరికి ఇలాంటి కథతో ఎళ్తున్నప్పుడు నిజంగా భయమేయలేదా? లేదండి. అంటే భయమైతే ఎయలేదు. ఎందుకంటే ఆ లైన్ అనుకున్నప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించింది. సరదాగా అనిపించింది. అంటే లైన్స్ అవి మనం ఫోర్స్డ్‌గా కూర్చొని రాస్తే రావు గదండీ. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఒక థాట్ రావాలి. సో, ఇది ఇలా ప్లేస్‌మెంట్ వచ్చినప్పుడు అరే! వచ్చిందే అని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆహ్, పాత కథలు మన స్టోరీస్ అన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. ఇందులో అంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ తెలుస్తుంది. ఇప్పుడు రామాయణంలో అనుకోండి. ఒక లైన్‌లో కథ అందరికీ తెలుసు. కానీ అందులో చాలా కథలుంటాయి. అవును. చాలా మహాభారతంలో చాలా పర్వాలుంటాయి. అవును. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ. సో, ఇది అందులో ఒక బకాసురుడి కథ, ఒక చిన్న కథ. ఐదుగురు అంతా ఈక్వల్ బలవంతులుంటారు. భీముడు ఎవరినైతే ఫస్ట్ ఎవరైతే చంపాడో వాడే మిగతా అందరిని అవును. చంపుతాడని చెప్పి ఆ చిన్న చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. అవును. అవును.